వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి పేద ప్రజలకు ఉపయోగం కలగలేదు. తర్వాతను నిరుద్యోగ సమస్య పూర్తిగా నశించిపోయింది. ఎవరికి ఎటువంటి జాబులు కూడా ఇవ్వలేదు. తర్వాతను అమ్మఒడి, ఈ రైతు భరోసా, తర్వాతను ఏవేవో కాపు నేస్తం ఇవన్నీ ఎవరు ఇవ్వమని చెప్పలేదండి. ఎవరు స్వతహాగా బతుకుతున్నారు. ఎవరు మట్టుగా బతుకుతున్నారు. ఈరోజు 100 మందికి 10 మందికి ఇచ్చిన సమస్య తీరిపోదు. అందరికి కూడా సమస్య తీర్చాలి. అంతే. ఏమంటే ఇందు మూలం తెలియజేయండి ఏమంటే, సరైన నాయకుడు తీసుకొని నిర్ణయించుకొని సరైన న్యాయం చేయాలని అనుకున్నాను. తర్వాతను ఇప్పుడు ఆటో వాడు ఉన్నాడు. ఆటోకి 10,000 ఇవ్వమని ఎవరు చెప్పారండి? 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఉదయం లేచి వీళ్ళు ఇక్కడ పోలీసులు ఇక్కడ పార్కింగ్ చేస్తే 130 రూపాయలు. అలా ఏదో ఎమర్జెన్సీ కేసు గ్రీన్ సిగ్నల్ పడితే 1,030 రూపాయలు. ఇవన్నీ ఎందుకండి? ఎవరు ఇమ్మని అడిగారా? వెనక నుంచి పట్టాలి. ఇవన్నీ ఎందుకండి? సరైన న్యాయం చేసి సరైన న్యాయం పాలిస్తే బాగుంటుంది. తర్వాత ఈ అమ్మఒడి ఎవరు ఇవ్వలేదు. తర్వాత రైతు భరోసా ఎవరు ఇవ్వలేదు. ఎవరికి కష్టం యొక్క బతుకుతున్నారు. కనుక సరైన నాయకుని ఎన్నుకొని నాయకత్వం పాలించాలని మరీ కోరుకుంటాను. చదువుకున్న పిల్ల వాళ్ళకి మంచి మంచి సన్న రైస్ బీమా అంటున్నారు. ఏమీ లేదు. అంతా ఏదో పేద ప్రజలు ఆకలి తీర్చుకోవడం తప్ప కానీ సరైన భోజన వసతి కూడా లేదు. ఏదో పెట్టాము. ఈ పెట్టిన వైఎస్ఆర్ ఈ పెట్టింది 10 రూపాయలు ఇస్తే 2 రూపాయలు భోజనమే పెడతారు. ఆ 8 రూపాయలు కార్యకర్తల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి పాలన అవుతుందండి. రాష్ట్రం బాగుపడాలంటే సరే జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, సరైన నాయకుడి రాష్ట్రం బాగు చేసే నాయకుడు కావాలండి. చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు. ఎవరైనా సరైన న్యాయం చేసినోడు ఎన్నుకోవాలండి. సరైన నాయకుడు ఎన్నుకొని న్యాయం చేసే నాయకుడికి ఎన్నుకుంటే బాగుపడుతుందండి. ఈ జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చేస్తున్నా ఒక్క అవకాశం ఇవ్వండి, నేను బాగుపడుతుంది. ఇదే అవకాశం. ఈ అవకాశం వినియోగించుకున్నాడు. ఈ అవకాశం ముగింపు. ఇదే ఫస్ట్, ఇదే ముగింపు. 5 రూపాయలు తినేవాడు, అవి వచ్చేసారు. అలాగే ఎవరికి ఏ పని లేదు. వాలంటీర్కి వెళ్తే ఇక్కడ తెలుగుదేశం తీసాడు ఓట్లు. సిమెంట్ ధర, ఐరన్, ఇసుక మొత్తం ఎవరికి ఏ పని లేదు. సర్వనాశనం, అన్ని వర్గాలు సర్వనాశనం చేస్తాడు. సోమరిపోతులు చేస్తాడు. మెయిన్ నీకు వేస్తానండి. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, మందు తాగిన వాళ్ళకి 100 రూపాయలు ఒట్టుకెళ్తే 95 అయ్యేది. 100 ఇస్తే తిరిగి 5 రూపాయలు ఇచ్చేవాడు క్వాలిటీ మందు. ఇప్పుడు అంతా తయారు చేసి 2 రూపాయలు పడుతుంది అది క్వార్టరు. అది 140, 180, 250 అమ్ముతాడు. మళ్ళీ ఎన్ని గంటలు తీస్తాండ్రు? 6:30 తీసేస్తాండ్రు. రాత్రి 12 వరకు అమ్ముతాండ్రు. ఇదే రాష్ట్ర పరిపాలన. అదే ఆ మందు తాగితే ఆకలి కాదు, కిడ్నీలు పోతాయి, లివర్ పోతుంది, జనాలు చచ్చిపోతాండ్రు. అయినా ఆడికి అక్కర్లేదు. ఏమంటే ఇలాగెళ్ళు రైతు భరోసా, ఎలాగెళ్ళు ఆరోగ్యశ్రీ, ఎలాగెళ్ళు ఇంజక్షన్, బిల్డింగ్, నవరత్నాలు ఎన్ని రాలిపోయి ఒట్టిదేనండి. సొల్లు అన్ని అబద్ధాలు చెప్పాడండి. అవునండి, ఒక ఆప్రాలు ఏమీ లేదు. నేను మార్కెట్లో నేను గెల్లు అమ్ముతాను. గెల్లు ఇచ్చినోడికి ఒక అబద్ధం చెప్పామంటే ఆడు మార్కెట్లో నమ్మడు. ఆడు సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి, ఆడు చెప్పినవన్నీ అబద్ధాలే. బుద్ధే. ఆడు గెలుస్తాడు లేదు తెలియదు. మన బీటెక్ రవికి షూట్ అండ్ సైటరీ ఆర్డర్ ఇచ్చారు. లక్కీగా TV5 ఇవన్నీ వెళ్ళాయి. అవునండి, ఒక ముఖ్యమంత్రి నువ్వు టీవీ చూడకు, ఈనాడు పేపర్ చూడకు, వాళ్ళకి అనొచ్చా? నీ పరిపాలన బాగుంటే నీకు ఎందుకు? 5 కిలోమీటర్లు ఫ్లైట్ ఆడ ఎవరు సొమ్ము? అది మన సొమ్ము, మనం కట్టి ట్యాక్స్. నువ్వు కట్టి ట్యాక్స్లతో తిరుగుతాండి. ఇప్పుడు ఉదయం ఒక మెసేజ్ వచ్చింది. ఏంటని? మిడిల్ క్లాస్ వాడు పోతాడు, మిడిల్ క్లాస్ వాడు ట్యాక్స్ కడతాడు, పేదవాడు అన్నీ ఆడకట్ట తీసుకుంటాడు పథకాలు. పేదవాడు అన్నీ తీసుకుంటాడు. ఎవడు పోతాడు? ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడు పోతాడు. మేము ఎందుకు ట్యాక్స్లు కడతాను? నేను సంవత్సరానికి 2,50,000 ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. అవి కాక నా సంవత్సరం మెయింటెనెన్స్ లెక్క వేసుకుంటే 3 లక్షలు. నా వల్ల 5 లక్షల రూపాయలు గవర్నమెంట్కి కడతాను. నన్నేమో నాకు ఒక్క పథకం లేదు, అన్నీ తీసిని మనకు అక్కర్లేదని చెప్తాము. అది రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలండి. అనుభవజ్ఞుడు వస్తే ఆడు వచ్చి కొద్దిగా ముళ్ళు కిరీటమే, చాలా కష్టము. కానీ గాడిలో 10 లక్షల కోట్లు అప్పు చేశారండి. ఎక్కడ పెట్టారు? ఎవరికి ఇచ్చాడు చెప్పమను.
ఏటి అభివృద్ధి చేసావు చెప్పమను. పలానా రోడ్డు వేసావా, పలానా బ్రిడ్జి కట్టావా, పలానా ఇల్లు కట్టావా, ఏంటి వేసావు? ఫలాంది ఏటి లేదు, జీరో. మొత్తం దోపిడీ అండి. ఇవన్నీ కాదండి, దోపిడీ అండి. నేను ఉన్న వాళ్ళు దోచుకుంటాను, నాకు అయిపోతే మోడీ సపోర్ట్ తగ్గిపోయింది అనుకో, జైలుకి వెళ్ళిపోతాను, నాకెందుకు. ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు పరిపాలన చేశారు, కానీ ఏ ఉద్యోగాలు ఏటి అనేది పోస్టులు పడుతున్నాయి, కానీ ఒక ఉద్యోగాలు కూడా రావట్లేదు. ఏటి మరి పరిస్థితి అనుకుంటున్నాము. మరి ఎన్నికల్లోన పాదయాత్ర చేశారు, కానీ ఈ జాబులు అనేది వస్తాయో రావో తెలియదు. మరి ఎన్ని పోస్టులు పెట్టారో నిజంగానే ఎట్టున్నాము అప్లికేషన్లు. ఇది ఫిబ్రవరిలో ఎప్పుడో అవుతాయట. మరి అది దాంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అవుతున్నాము ఎగ్జామ్లో. అవి రాసి పాస్ అవుతాము ఫెయిల్ అవుతాము తెలియదు, కానీ మరి ఈ సంవత్సరంలోన ఎలక్షన్లు దగ్గర వచ్చాయి. ఈ ఎలక్షన్లోన మరి వేరే సీఎం రావాలని కోరుచున్నాము. ఈ సీఎం వస్తే మరి ఏటో నియోజకవర్గాలు ఇబ్బందిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే మాకు చంద్రబాబు లేక వేరే సీఎం రావాలని కోరుచున్నాము. చంద్రబాబు నాయుడు హయాంలోనే రాష్ట్రం బాగుంటుందా? చంద్రబాబు వచ్చిన రాష్ట్రం బాగుంటుంది, కానీ మరి ఇంతకు మించి పరిశ్రమలు వస్తాయో రావో తెలియదు. రావాల్సిన కోరుచున్నాం. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది. మరి డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది, కానీ ఎప్పుడు అవుతుందో తెలియదు. ఈ జగన్ ఏమో వచ్చి ఇలాగా నాశనం చేస్తున్నాడు, ఎన్నో పరిశ్రమలు చేస్తున్నాడు అంటున్నాడు, కానీ ఇంకా చేయట్లేదు. మరి కొత్త సీఎం రావాల్సిన కోరుచున్నాం మేము. చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుని యువత బాగుంటుంది, అదే కోరుచున్నాను. చంద్రబాబు అన్న క్యాంటీన్ ఉండేది, మేము ఎక్కడికి వెళ్ళినా 5 రూపాయలకి మాకు చక్క కడుపు మీద తినేవాళ్ళము తృప్తిగా. ఇప్పుడు తేరీగా లేకుండా అయిపోయింది. మాకు భోజనం లేదు, ఏటీ లేదు. మాకు గొప్ప ఇబ్బంది పడిపోతున్నాము. ఆ భగవంతుడు మళ్ళీ పెడితే మేము కడుపు నేను తినాలనుకుంటున్నాము. ఏం చేస్తాం? మళ్ళీ అతను వస్తే మాకు మంచిది అనుకుంటున్నాం. భగవంతుడు మరి ఏడు చేస్తాం. భగవంతుడి దేవులు అందరము తృప్తిగా తింటామని ఆలోచన. ఇప్పుడు పేదలు నిత్యావసరాలు పెరిగిపోయినాయి కదా, ఎలా ఉంది పరిస్థితి? పేదలకి నిత్యావసరాలు పెరిగిపోయి, కరెంట్ బిల్లు పెరిగిపోయి. కరెంట్ బిల్లు ఏంటి ఎన్నెలు మాకు 150 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఎంత నేత చూసినా సరే 550 రూపాయలు వస్తుంది. ఏడు చేస్తాము. నెలకి నెల 2 నెలలు కట్టాము. ఇప్పుడు నెలకి వెళ్ళిపోతుంది. ఏడు చేస్తాం. మా ధరలు ఎలా ఉన్నాయి? ధరలు రోజుకో రేటు ఉంది. దానికి ఏడు చేస్తాం. 50 ఉండొచ్చు, 80 రూపాయలు. ఇప్పుడు అంకెలు కొన్నాము. ఇప్పుడు నేను అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందా? ప్రజలు ఇప్పుడు బాగున్నారా? ఏదని చెప్పలేము. ఎవరు ఇచ్చినా మనకి ఏదో మనకి అన్ని కార్యక్రమాలు మనకు బాగుంది, అందరూ బాగుంది మనకు. అది ఏది లేకపోతే మనం ఏది తృప్తిగా ఉండాలంటే ఎవరి ప్రభుత్వం కావాలి? ఎవరి ప్రభుత్వం ఎవరు మనకి ఏదో మనకి చక్కగా మనకి అన్ని ఊగలు అన్నది బాగుంది అనుకో, మనం అదే బాగుంది కదా. లేకపోతే కడుపు పేదోడు ఆకలి తీరాలంటే మరి ఎవరు రావాలి? ఎవరు తీరాలి? మనకి రోజు 5 రూపాయల భోజనం కని పెడితే మనం మంచిదే. టిఫిన్ టీ అన్నీ చేస్తాం, కష్టపడతాం, చేస్తాం. మరి కూలి కరెక్ట్ లేవు. ఇది మన కూలీలు బయట వెళ్ళిపోతారు కదా పరిస్థితి. కూలీల పరిస్థితి ఊర్లో పైన వెళ్తారు, లేకపోతే దూరం వరకు వెళ్తాం. అప్పట్లో ఫుల్గా ఉండేది కదా పైన. ఎప్పుడు ఊర్లో పైన పని ఉండేది ఫుల్గా. చెరువు పైన ఎన్ని పని ఉండేది. మరి లేదు, లేట్ చేస్తాం. ముందుకు వెళ్తా లేకపోతే లేదు, ముందుకు వెళ్తా లేకపోతే లేదు. వస్తే నలుగురికి పేదవాడికి పుట్టడు అన్నం దొరుకుతుందండి. ఈ రోజుకి అన్నాల కోసం ఎంతమంది వస్తున్నారో ఎంతమంది వస్తున్నారో చాలామంది చూస్తాం. చాలా బాధ అనిపిస్తుంది. మన దేవుడి దయ వల్ల మన చంద్రబాబు నాయుడు వస్తే గెలిస్తే అందరూ చక్కగా 4 పూట్లు చక్కగా తింటారు, కడుపు తింటారు అని నేను ప్రార్థిస్తున్నాను. రేట్లు కరెంట్ బిల్లు అలా ఉన్నాయి. ఇప్పుడు కరెంటు బిల్లు విపరీతంగా వచ్చేస్తుందండి. అది ఏంటో తెలియట్లేదు. అది ఏదో మామూలు చూపు లైట్ వేస్తేనే 1000 రూపాయలు వచ్చేస్తుంది. రేట్లు ఒక రోడ్లు బాగోలేవు, ఒక జాబులు లేవు, ఏటి లేవు. చాలా నిరుద్యోగ అయితే ఇబ్బంది పడిపోతున్నారు. అలా ఉందన్నమాట గవర్నమెంట్. ఏంటి అసలు 5 సంవత్సరాలు ఉద్యోగాలే తీయలేదు. వైన్ షాపులు తీసేస్తామన్నారు, వైన్ షాప్ తీయలేదు. అది ఏదో చెత్త మందు అమ్మేస్తున్నారు. చాలామంది చనిపోతున్నారు దానివల్ల. చాలామంది. రాష్ట్రం బాగుపడాలంటే మరి ఎవరు రావాలి? నారా చంద్రబాబు నాయుడు రావాలి. నారా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి సార్. ఈసారి రాష్ట్రం బాగుంటుంది. మన చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి.